హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోకపోతే రెడ్ ఫోర్ట్ ఢిల్లీ ఇన్సిడెంట్ కోసం. యాక్చువల్లీ ఈ వీడియో నేను చాలా చిన్నగా, చాలా క్లుప్తంగా, చాలా నీట్గా పిన్ టు పిన్ చెప్తాను అండ్ అందరికీ అర్థమయ్యేలా కూడా చెప్తాను. సో ఈ వీడియోలు ఖచ్చితంగా చూడండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ కోసం మాట్లాడుకోకపోతాం. యాక్చువల్లీ నవంబర్ 10న మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర జరిగింది. సో యాక్చువల్లీ అది అసలు ఎందుకు జరిగింది, అసలు అసలు దీనికి ముందు వాళ్ళు ఏం ప్లాన్ చేసుకునే విషయం కోసం మనం మాట్లాడుకుందాం. అసలు నాకు నిజంగా టెర్రరిస్ట్, ఇంకా నేను ఆ మాట మాట్లాడట్లేదు కానీ ఆ లంజావుళ్ళు కనీసం 1% అనేది సిగ్గుంటే అసలు మనం ఇండియా మీద వాళ్ళు పుట్టి పెరిగింది ఇండియాలో, అండ్ ఇండియాలో పుట్టి మళ్ళీ ఇండియాలో చదువుకుని ఇండియా వాళ్ళ మీద అటాక్ చేయాలనుకో నాకు అర్థం కావడంలే. సో వాళ్ళకి కనీసం సిగ్గు అయినా లజ్జ అయినా ఏదో ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. మన ఫుడ్డే తిన్నారు, మన గవర్నమెంట్ ఇచ్చిన స్టైఫండ్తోనే చదువుకున్నారు, మన గవర్నమెంట్ ఇచ్చిన అదే రుణమాఫీలు అవి ఇవి తీసుకొని వాళ్ళు చదువుకొని ఇప్పుడు మళ్ళీ ఇండియా మీద అటాక్ చేయడానికి వాళ్ళకి ఎట్లా సిగ్గు వచ్చిందో నాకు అర్థం కావడంలే. అండ్ వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు, సరే వాళ్ళేం మరీ పూర్ పీపుల్ అయిపోయి వాళ్ళ దగ్గర ఏం లేక స్టార్ట్ అయిన వాళ్ళైతే కాదు. ప్రతి ఒక్కరికి 4 lakhs 3 lakhs శాలరీలు, అది మళ్ళీ ఇండియా యూనివర్సిటీలో చదువుకొని ఇండియా దగ్గర మళ్ళీ ఇక్కడే పనిచేసుకుంటూ మన వాళ్ళ కింద పనిచేసుకుంటూ మన మందాన 150,000 మంది చంపాలని నిర్ణయించుకున్నారంటే యాక్చువల్లీ ఇది విన్నాక నిజంగా నాకు రక్తం లిటరలీ బాల్ అవుతుంది. బట్ వాళ్ళకి సిగ్గుందో లేదో, ఇంకా వాళ్ళకి ఎట్ట తిట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకున్నారు, ఎవరిని చంపాలనుకున్న విషయం ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ ప్లాన్ చేసుకుంది దివాళీ రోజు. దివాళీ రోజు ప్లాన్ చేసుకుని దివాళీలో ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఫుల్ క్రౌడెడ్ ప్లేసెస్లో బాంబ్లాస్ట్ చేద్దాం అనుకున్నారు యాక్చువల్లీ. బట్ అది వాళ్ళకి డేట్స్ దగ్గర ఉండడం వల్ల అండ్ వాళ్ళకి అప్పటికే బాంబ్స్ అవి యాక్చువల్లీ వాళ్ళు ప్లాన్ చేసుకున్న దానికి డేట్లు దగ్గర ఉండిపోయినాయి. ఇంకా వాళ్ళకి అది ఏందో జరగలేక యాక్చువల్లీ అది దివాళీకి జరగలేదు. సో అది ఒకవేళ ప్లాన్ సక్సెస్ కాకపోతే వాళ్ళ బీ ప్లాన్ ఉంది. బీ ప్లాన్ యాక్చువల్లీ ఏమంటే రెడ్ ఫోర్ట్ మీద. యాక్చువల్లీ ఇది రిపబ్లిక్ డే, నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ 26 జనవరి 26 నాడు రెడ్ ఫోర్ట్ మీద యాక్చువల్లీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్లీ దీని రెక్కీ కోసం 2025లో ఆల్రెడీ రెక్కీ స్టార్ట్ చేసుకున్నారు. అంటే లాస్ట్ ఇయరే వాళ్ళు ఆల్రెడీ రెడ్ ఫోర్ట్ మీద ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకున్న విషయం కూడా వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకున్నారు. సో అది వాళ్ళ సెకండ్ ప్లాన్. అసలు థర్డ్ ప్లాన్ అయితే నటోరియస్ ప్లాన్. యాక్చువల్లీ ఇది విన్నాక లిటరలీ మనం ఇండియన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బ్లడ్ బాయిల్ ఇది సిచ్యువేషన్ అయితే. యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకున్నారంటే 200 బాంబులు పెట్టుకొని దాన్ని ఒకటి ఢిల్లీలో, ఒకటి గుర్గాన్లో, ఒకటి ఫరీదాబాద్లో, ఇంకో 2 ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కడ అనుకున్నారు, టెంపుల్స్లో, ఒకటి వారణాసిలో, ఇంకోటి అయోధ్యలో. సో అయోధ్యని వారణాసి కూడా టార్గెట్ చేశారంటే వాళ్ళు ఇండియాలో ముస్లిమ్సే కానీ ఏ రిలీజన్ అయినా కానీ, బట్ నువ్వు ఇండియాలో పుట్టినావు కదా, ఇండియాలోనే పెరిగినావు కదా, యాక్చువల్లీ అట్లీస్ట్ నీకు ఇండియా మీద ఆ గౌరవం అనేది ఉంటుంది కదా. ఇది నా నేల, నా భూమి, ఏదో కనీసం అట్లీస్ట్ నీకు 1% కూడా ఇండియా మీద నీకు అభిమానం లేదా? నీకు నీకు నువ్వు కూడా అమ్మ కడుపు నుంచి కదా వచ్చినావు, నువ్వేం ఇంకేడ నుంచి ఏడబడితే అనేది రాలేదు కదా. నువ్వు ఇండియాలో పుట్టి అమ్మ కడుపు నుంచి వచ్చినప్పుడు అట్లీస్ట్ నీకు సిగ్గైనా ఉండాలా. ఇన్నున్నా కూడా నిజంగా వాడు అసలు యాక్చువల్లీ గుడి మీద వేయాల్సిన అవసరం నీకేముంది? అంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది చచ్చిపోరు, అదే నీ ప్లాన్, అది మీ ప్రీ ప్లానా? చచ్చిపోవడం ఒకటే మీ టార్గెటా? ఇంక వేరేదే లేదా? మీరు డాక్టర్లే కదా, మీరు డాక్టర్ చదివినారు కదా, మీరు ట్రీట్ చేస్తున్నారు కదా అది ప్రజలకి. మీకేం లేదా? మీకు సిగ్గు లజ్జ ఇంక ఇలాంటివి లేవా? మీరు వదిలేసుకున్నారు అన్నీ. మీకంటూ ఒక ఫ్యామిలీలు లేవా? అంటే మీ ఫ్యామిలీలో అయితే మిగతా కంట్రీలో పోస్ట్ తప్ప ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఇంకేం చేయకూడదు, అది మీ ఇది. మీరు ఎట్టనా తగలబడండి. యాక్చువల్లీ వాళ్ళు ప్లాన్ చేసుకున్న పద్ధతి అయితే ఇది. అండ్ యాక్చువల్లీ సహీనా ఆమె కోసం మీకు ఆల్రెడీ నిన్న వీడియో అప్లోడ్ చేసిన, దాని గురించి చెప్పినా కూడా. బట్ యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నారంటే సహీనా ఆమె ఓన్లీ కార్ మాత్రం ఇచ్చింది, పెద్దగా ఆమె చేసిందని లేదు అన్నారు. బట్ యాక్చువల్లీ మెయిన్ పర్సన్ సహీనా ఆమెకి యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్, అంటే యాక్చువల్లీ ఆమె లక్నోలో ఉంటుంది అనుకుంటా. సో ఉత్తరప్రదేశ్ అది టెంపుల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే విషయాన్ని యాక్చువల్లీ ఆమె ఇచ్చింది, ఆమె ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్లాన్ అది. బట్ మనకి మంచి జరిగి 2,900 కేజీలు దొరికిపోయినాయి కాబట్టి యాక్చువల్లీ చాలా సిటీస్ అది ఇప్పుడు కాపాడగలిగారు. యాక్చువల్లీ మన పోలీసులకి, మన ఆర్మీ, మన పోలీసులకి, మన ఆర్టిఫిషియల్ వీళ్ళందరికీ యాక్చువల్లీ మనం సెల్యూట్ కొట్టాలి. బికాజ్ వాళ్ళ వల్ల అదైనా దొరికింది. లేదు ఒక దొరకకపోయి ఉంటే నిజంగా చాలా స్టేట్లు చాలా దారుణంగా బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. యాక్చువల్లీ హైదరాబాద్లో కూడా జరగాల్సింది, బట్ బై ఫార్ మిస్టేక్ అది మన పోలీసులు కొద్దిగా ముందుగానే గుజరాత్ పోలీసులు, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఆల్రెడీ ముందు నుంచి, ఇది యాక్చువల్లీ 10 రోజుల ముందు నుంచే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. అండ్ యాక్చువల్లీ ఇది 10 రోజుల ముందు నుంచే జరిగింది ఇది. సో 10 రోజుల ముందు నుంచి జరగడం వల్ల యాక్చువల్లీ ఇది ప్యానిక్లో ఒక ప్రెజర్ సిచ్యువేషన్ అది బాంబ్ బ్లాస్ట్ జరిగింది. లేదనుకుంటే ఇది యాక్చువల్లీ బాంబ్ బ్లాస్ట్ జరగాలి.
జరగాల్సిన ఇది కాదు. ఈ బాంబ్ బ్లాస్ట్ యాక్చువల్లీ దీన్నంతా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్న దారిలో ఆయన ప్రెషర్ అయిపోయి, ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే 7 అప్పటికే ఏడుగురు దొరికిపోయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి, ఇంట్రాగేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఆయన పానిక్‌లో దొరికిపోయినాడు తప్ప ఇది యాక్చువల్లీ వాళ్ళు అనుకున్నది కాదు. వాళ్ళు చేయాలనుకుంది కాదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని స్టార్టింగ్ ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఏం చేసుకున్న విషయం గురించి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. సో, యాక్చువల్లీ అందరికీ తెలిసిందంటే ఇది నవంబర్ 10వ తారీఖు 6:50 దగ్గర ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర గేట్ 1 మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ 13 మంది చనిపోయారు. అది కూడా ఆ విషయం కూడా మీకు తెలిసిందే. యాక్చువల్లీ ఇది ఆ రోజు ఆఫ్టర్‌నూన్ ఏం జరిగిందంటే ఒక ఇంటర్వ్యూలో ఒక ఆమె అడుగుతుంది, మీరు ఎవరినో వెతకాలనుకుంటున్నారు, ఆయన ఏమయ్యారంటే అప్పుడే యాక్చువల్ ఆయన ఆఫీసర్ చెప్తారు ఏమని, మాకు ఆల్రెడీ 2 డాక్టర్లు దొరికారు కానీ ఇంకొక డాక్టర్ దొరకలేదు, ఆయన కోసం మేము వెతుకుతున్న విషయం ఆ రోజు ఆఫ్టర్‌నూనే ఆయన చెప్తారు. సో, సేమ్ అదే రోజు 6:10కి అంటే 6:10 అంటే యాక్చువల్లీ 40 మినిట్స్ ముందు బాంబ్ బ్లాస్ట్ జరిగిన 40 మినిట్స్ ముందే జమ్మూ కాశ్మీర్ పోలీసు వాళ్ళు ఒక ట్వీట్ వేశారనమాట. ఏమని, మీరు పరిగెత్తగలరు కానీ ఎక్కడా హైడ్ అవ్వలేరని. సో, యాక్చువల్లీ దీని అర్థం ఏమంటే మీరు ఎక్కడికైనా పరిగెట్టొచ్చు, ఏమైనా చేసుకొని మా దగ్గర నుంచి దొరక్కంటే ఉండలేరన్న ఒక ఇంటెన్షన్‌తో వాళ్ళు ట్వీట్ వేస్తారు. యాక్చువల్లీ ఇది బాంబ్ బ్లాస్ట్ జరగడానికి 40 మినిట్స్ ముందు 6:10 ఆ టైంకి. సో, ఆ టైంకి అయిన తర్వాత ఏమైందంటే ఇది యాక్చువల్లీ జరగడానికి ముందు నవంబర్ 10 అదే ఇది యాక్చువల్ జరగడానికి ఒక 3 అవర్స్ 4 అవర్స్ ముందు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో నుంచి కూడా ఒక అఫీషియల్ ట్వీట్ వస్తది. ఏమని, ఆల్రెడీ దీనికోసం మేము మీకు ఒక ఏడుగురు డేటా మా దగ్గరికి వచ్చింది. మేము ఆల్రెడీ ఏడుగురిని పట్టుకున్నాం అన్న ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అని వదులుతారు. బికాజ్ ఇది ఎక్కడ జరిగిందంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు. యాక్చువల్లీ ఇది అక్టోబర్ మిడ్ వీక్‌లో శ్రీనగర్‌లో ఏదో ఊరు ఉంటది. శ్రీనగర్ నౌగాన్ అన్న ఒక ఏరియాలో యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఎప్పటి నుంచో ఆ లోకల్ ఇన్వెస్టిగేషన్‌తో ఆల్రెడీ ఇంట్రిగేట్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏమనేది. సో, ఇది జరుగుతున్నప్పుడు ఏమైందంటే అక్కడ ఆల్రెడీ ఒక 3 యూత్ పీపుల్ అనేది దొరికారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తానండి. అరీఫ్ నిసారక్ అనేది ఒక ఆయన, ఇంకొక ఆయన అష్రఫ్ గులాఫ్ అస్మత్ అని ఒక ఆయన, అండ్ ముక్సుద్ అహ్మద్ అనే ఒక ముగ్గురు. సో, వీళ్ళ ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి అసలు దేనికితో సంబంధం లేదు. యాక్చువల్లీ మన ఇండియాలో మనకు తెలిసిన వీళ్ళు ఏమంటే స్లీపర్ సెల్స్ అంటాం కదా, అట్నే వీళ్ళకి ఏమీ సంబంధం లేకుండా వీళ్ళకి ఒక పని ఇచ్చి వాళ్ళు పని చేయించుకుంటారు అంతే వీళ్ళ పని. సో, వీళ్ళ ప్రొఫైల్స్ ఏమంటే ఒకరు చిన్న ఇండస్ట్రీలో పనిచేసుకున్నాడు, ఒకడేమో అది అకౌంటెంట్ ఒక గోల్డ్ స్మిత్ దగ్గర అకౌంటెంట్ పనిచేసేటోళ్ళు. సో, యాక్చువల్లీ వీళ్ళకి ఏం సంబంధం లేదు, బట్ వీళ్ళందరినీ వాళ్ళు వాడుకుంటున్నారు. సో, ఇది యాక్చువల్లీ జరగడానికి ఏమంటే ఒక మనిషి ఉంటాడు. మనం ఇప్పుడు క్రిస్టియన్లో మనం ఎట్టయితే ఒక పాస్టర్ అనుకుంటామో, ముస్లిమ్స్లో ఒక వాళ్ళ దానిలో మౌలి ఇర్ఫాన్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన పని ఏమంటే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు. ఏమని, మనం మీరు ఇక్కడ పుట్టినప్పుడు మీరు యాక్చువల్ చేయాల్సిన ఇండియా మీద అటాక్లు. సో, అంటే యాక్చువల్ అంటే ఒక మ్యానిపులేట్ చేయడం, ఒక మనిషిని మ్యానిపులేట్ అటాక్ చేయాలనే విషయాన్ని ఆయన నేర్పిస్తూ ఉంటాడు. అంటే అసలు ఈ నిజంగా పాకిస్తాన్‌లకి ఇది చిన్నప్పటి నుంచి అలవాటు. ఏమంటే ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎత్తుకొని పోతారు. వాళ్ళని ఏమని చెప్తారంటే ఇండియా అనేది మన జీవితాలను నాశనం చేసింది, ఇండియా వల్లే మన పాకిస్తాన్ ఎట్టు ఉండిపోయింది, ఇప్పుడు ఇండియా గవర్నమెంటే మన ఎట్టు నాశనం చేసింది, వాళ్ళ వల్ల మన జీవితాలు ఎక్కడికి వచ్చినాయి. అసలు నిజంగా ఇంకా నేను తిట్టకూడదని ఆలోచించిన తప్ప నిజంగా వాళ్ళకి సిగ్గైన ఉందా? మనం కదా వాళ్ళకి ఫుడ్ ఏం లేనప్పుడు ఒక ఒక కంట్రీని ఇచ్చినాం, షెల్టర్లు ఇచ్చినాం. వాళ్ళు ఇప్పుడు నిజంగా మాట్లాడుకుని ఆపరేషన్ సింధూర్ అనేది మొత్తం అటాక్ చేయాలనుకుంటే చేయొచ్చు. పెద్ద పాకిస్తాన్ మనకేం పెద్ద ఇది కాదు కదా, పెద్ద అదేం 100 స్టేట్లతో కలిపి లేదు కదా. దాన్ని చంపాలనుకుంటే పెద్ద టైం కూడా పట్టదు. బట్ స్టిల్ మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా ప్రతిసారి బాంబ్ బ్లాస్ట్ చేయడం వాళ్ళకైనా సిగ్గు. అలా అంచుకోవడం నిజంగా సిగ్గు లేదు. నేను మాట్లాడదలుచుకోవట్లేదు వాళ్ళ కోసం. సో, యాక్చువల్లీ ఈయన మౌలి ఇర్ఫాన్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఈయన అసలు పెద్ద కల్ప్రేట్ ఏమని మోటివేట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ స్టార్ట్ అయిందంటే ఒక విలేజ్లో, పుల్వామా అన్న ఒక విలేజ్లో ఆల్రెడీ డాక్టర్స్ ఒక ఇద్దరు ముందు నుంచి ఎప్పటి నుంచి అక్కడే డాక్టర్స్ చేసి దానికోసం మాట్లాడదామండి నెక్స్ట్ వస్తుంది. సో, యాక్చువల్లీ మా మౌలి ఇర్ఫాన్ అనే వ్యక్తి యాక్చువల్లీ ఇదంతా చేసింది. సో, ఆయన ఒక ప్రీస్ట్ లాగా మొత్తం అందరూ మోటివేట్ చేస్తూ ఉంటాడు, క్లాసులు ఇస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఇదేమంటారు, దీనిలో మనుషులందరినీ లాక్కుంటారు. యాక్చువల్లీ ఇది ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ లాగా ఆయన క్రియేట్ చేసిన దాన్ని ఈయన ఒక టీంలా చేసి ఆ టీంని తీసుకొని టెర్రరిస్ట్కి ఇస్తారు. అక్కడ వాళ్ళు ప్రాక్టీస్లు వేయడం కానీ అవన్నీ నేర్చుకోవడం గల కారణం ఇదంతా దీనివల్ల జరుగుతుంది. సో, నెక్స్ట్ ఏమైందంటే డాక్టర్ ముజైల్ అహ్మద్ అనే వ్యక్తి మీకు అందరికీ తెలుసు, ఫరీదాబాద్లో అఫ్లర్ యూనివర్సిటీలో జూనియర్ డెంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఈ ముజ్మిల్ అహ్మద్ అని ఆయన అఫ్లర్ యూనివర్సిటీలో జూనియర్ డెంటిస్ట్గా ఆల్రెడీ పనిచేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ శాలరీ ఎంత తెలుసా, 4 lakhs ఒక్కొక్క మంచికి శాలరీ. వీళ్ళు 4 lakhs మన గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని మన గవర్నమెంట్ అని ఎట్లా దింగాలనే విషయాన్ని కోసం వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. యాక్చువల్లీ అది మన పరిస్థితులు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ డాక్టర్ ముజైల్ అహ్మద్ అని ఆయన ఆల్రెడీ October 13 అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ October 13 అరెస్ట్ చేసి ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో అనే విషయాన్ని ఆయన ఇన్వెస్టిగేషన్లో చెప్తారనమాట. ఇది యాక్చువల్ నిజంగా పెద్ద టెర్రర్ డంప్ యార్డ్. అసలు ఆయన దొరికిన తర్వాత ఆయన చెప్పిన పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇండియాలో ఎక్కడ టెర్రర్ డంప్ యార్డ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ జనాలు ఉన్నారు, ఎక్కడెక్కడ టెర్రరిస్టులు ఒక స్థావరంగా ప్లేస్లు పెట్టుకుని ఉన్నారనే విషయాన్ని ఆయన ముందు చెప్పాడు. సో,
ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫరీదాబాద్లో డ్రౌజీ అనే ప్లేస్లో డ్రౌజీ అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో యాక్చువల్లీ ఒక రెంటెడ్ హౌస్లో చాలా మంది ఉన్నారంట. అది అంత రెంట్ కూడా 1200, ఓన్లీ 1200 రెంట్ కొంటున్నారంట. సో ఆ రెంటెడ్ హౌస్లో ఏమో దొరికినాయి చెప్తా చూడండి. 350 to 360 కిలోగ్రామ్ ఆఫ్ హై గ్రేడ్ అమోనియం నైట్రేట్ దొరికింది. 20 టైమర్స్ విత్ బ్యాటరీస్ దొరికాయి, 24 రిమోట్ కంట్రోల్స్ దొరికాయి, 5 kg హెవీ మెటీరియల్స్ దొరికాయి, అండ్ వాకీ టాకీలు దొరికాయి, అండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ బ్యాటరీస్ దొరికాయి. ఇవన్నీతో పాటు మారుతి కార్ కూడా దొరికింది. ఇప్పుడు ఈ మారుతి కార్ ఎవరు తెలుసా? సహీన్ అనే డాక్టర్ లక్నోలో ఉంటారు. లక్నోలో ఉన్న ఆమె జమ్మూ కాశ్మీర్లో అదే ఫరీదాబాద్ లో డౌజీ అనే ప్లేస్ లో ఆమె కార్ ఎట్టొచ్చింది. ఈ పాయింట్ లింక్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముజ్జల్ ఫరీద్ అని ఆయన October 30 అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన ఆయన అది మనకి డంప్యార్డ్ లేదా టెర్రరిస్ట్ డంప్యార్డ్ లేడని చెప్పాడు. ఆయన చెప్పిన ప్లేస్కి వెళ్తే ఇన్ని వస్తువులు దొరికాయి. ఇన్ని వస్తువుల దగ్గర సహీన్ అనే డాక్టర్ గారు ఎందుకు ఉంది? ఆ మారుతి కార్ అసలు ఆ కార్ అక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది. ఆమె ఫరీదాబాద్, ఆమె జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది అక్కడేమో కార్ దొరికింది. సహీన్ అనే డాక్టర్ ఆమె కార్ దొరికింది. సో ఇది అలా ఆమె కూడా ఫార్మకాలజీ చేసింది, అంటే MD ఫార్మకాలజీ అదే యూనివర్సిటీలో. సో యాక్చువల్లీ అదంతా ఏం జరిగింది అదే యూనివర్సిటీలో అదే ప్లేస్లో అన్ని అక్కడే జరిగేది. సో మనం నెక్స్ట్ ఇంకో డాక్టర్ కోసం డాక్టర్ అదిల్ అనే డాక్టర్ ఏం చేసినట్టే అదిల్ అనే డాక్టర్ని November 6 అరెస్ట్ చేశారు. ఎక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసు, యూపీ పోలీసు ఇద్దరు కలిసి ఈ డాక్టర్ అదిల్ అనే ఆయన November 6 అరెస్ట్ చేశారు. సో ఈయన ఎక్కడ చదువుతున్నారంటే GMC ఆనంద్ నాగ్ మెడికల్ కాలేజ్లో. ఈయన ఆల్రెడీ ముందు ఈయన చదువుకున్న కాలేజ్ అది యాక్చువల్ GMC మెడికల్ కాలేజ్లో. ఈయన ఏ ఊర్లో పనిచేస్తున్నట్టే సహారానపూర్ అంబల్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. సో యాక్చువల్లీ యాక్చువల్లీ మన కాలేజ్ అంటే కాలేజ్ లోకల్ ఏమేమి ఉండాలి? అయితే బుక్స్ లేదా స్టెథోస్కోప్ లేదా మెడికల్స్ ఏమైనా సంబంధించి ఉండాలి. కానీ ఈయన దానిలో ఏమో దొరికింది తెలుసా? రైఫిల్స్, మందుగుండు సామాన్లు లాకర్లో గవర్నమెంట్ నాకు అర్థం కావడం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన గవర్నమెంట్ కాలేజ్ కూడా అంతే పెద్ద అంత ఏం చెక్ చేసేటప్పుడు, బట్ ఇంత లీనియన్స్ కూడా అందరికి ఇవ్వకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజ్లో నువ్వు లాకర్లో ఒక మందు సామాన్లు, ఒక రైఫిల్ ఇన్ని పెట్టుకునే అవకాశం ఎలాగొచ్చా నాకు అర్థం కాదు. ఒక మెడికల్ కాలేజ్ అన్నప్పుడు కాలేజ్లో నీకు స్టెథోస్కోప్, ఈ హాస్పిటల్ డాక్టర్లు ఉంటాయి, ఈ హాస్పిటల్స్ మెడిసిన్స్ లేకుండా ఇక్కడ సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా ఉండాలి. బట్ ఈ హాస్పిటల్ అవి దొరికినాయంట. సో ఇదే జరిగినప్పుడు నవంబర్ జమీర్ అహ్మద్ అనాగర్ ఒక అన్ఎంప్లాయిడ్ని November 10 2025 కూడా అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ముందు దొరికింది 350 kg అమోనియం నైట్రేట్. అదే రోజు ఆఫ్టర్నూన్కి ఏమైందంటే 2900 kg అమోనియం నైట్రేట్ దొరికిందని మన గవర్నమెంట్ వెల్లడించింది. సో అప్పుడే అదే రోజు ప్రెస్ మీట్లో ఒక ఆమె రిపోర్టర్ ఆమె అడుగుతుంది, సార్ అదే మీరు థర్డ్ డాక్టర్ కోసం వెతుకుతున్న కదా ఏమైందని, ఇంకా దొరకలేదని అంటారు. సో యాక్చువల్లీ ఆ థర్డ్ డాక్టర్ ఎవరంటే డాక్టర్ ఉమేర్ లేని నబీ అన్న ఈయన యాక్చువల్లీ అసలు ఒక కాలేజ్లో టాపర్. యాక్చువల్లీ ఆయన కశ్మీర్ స్టేట్ టాపర్ ఆయన కాలేజీలో. ఇక్కడ ఎవరికి చదువు లేని మనం ఏమనుకుంటామంటే టెర్రరిస్టులు అంటే చదువు రాదు, మరియు పూర్ పీపుల్ అనుకుంటే, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్. ప్రతి ఒక్కరికి డాక్టరేట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు డాక్టర్లు చదివినారు, ప్రతి ఒక్కరు డెంటిస్ట్, ఒకరు పెద్ద ఫార్మాసిటికల్ ఫార్మాలో ఏదో చదివినారు, ఒకరు స్టేట్ టాపర్లు. అంటే యాక్చువల్లీ ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి ఇండియా నెట్ దెబ్బ కొట్టాలనే విషయం మీద ప్రీ ప్లాన్గా చేసుకున్న ఎగ్జిక్యూషన్ ఇది. యాక్చువల్లీ నన్ను అడిగినంత మాత్రం ఇదైతే యాక్చువల్లీ వాళ్ళు అనుకుంది కాదు. వాళ్ళు అనుకుంది నేను ఆల్రెడీ ముందే చెప్పిన, వాళ్ళు అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు. వీళ్ళందరూ ముందుగానే దొరికిపోయినారు. కాబట్టి November 10 ఈ ఉమర్ అని ఆయన యాక్చువల్లీ పానిక్ అండ్ ప్రెజర్లో ఏం చేయాలో అర్థం కాక జరిగిన బాంబ్ బ్లాస్ట్ తప్ప ఇది ప్రీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన బాంబ్ బ్లాస్ట్ అయితే కాదు. అండ్ ప్రీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే బాంబ్ బ్లాస్ట్ అంటే ఖచ్చితంగా 2900 kg కూడా బాంబ్ బ్లాస్ట్ చేసేది. అంతే తప్ప దానిలో 80 kg తీసుకొచ్చి అది కరెక్ట్గా బాంబ్ కూడా తయారు చేయలేదు. అది సగం అండర్ రేటెడ్, అంటే సగమే చేశాడు ఆ బాంబు, అది కంప్లీట్గా చేయలేదు. సో కంప్లీట్ చేయని 80 kg బాంబుతోనే నువ్వు ఇంత బ్లాస్ట్ చేసినప్పుడు ఒక 2900 kg పెట్టి వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఉంటే మన ఇండియా పరిస్థితి అతలకుతలం అయ్యేది ఖచ్చితంగా. అండ్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ కూడా కొద్దిగా నెక్స్ట్ స్టెప్ కోసం బాగా ఆలోచిస్తారు అనుకుంటున్నా. సో యాక్చువల్లీ జరిగిన రోజు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీకి వచ్చినాక రెడ్ ఫోర్ట్ దగ్గర మసీద్ అని ఉంటుంది. ఆ మసీద్లో అట్లీస్ట్ ఒక 3 hours వరకు కార్ ఆపి 3 hours వెయిట్ చేశాడంట. అంటే యాక్చువల్లీ ఈయన ప్రీ ప్లాన్గా అయితే చంపాలని, ఈ ప్రీ ప్లాన్గా అయితే బాంబ్ బ్లాస్ట్ చేయాలని అనుకోలేదు. ఎందుకు బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్న వ్యక్తి ఈయన ఎందుకోసం 3 hours వెయిట్ చేశాడంటే ఆయన ఏది ఇన్ఫర్మేషన్ కోసమైనా వెయిట్ చేసి ఉండాలా, లేదా ఎవరైనా వస్తారనే ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలా, లేదు దొరికిపోయిన ఏడుగురు ఏం చెప్తారని ఒక భయం అయినా ఉండాలా, ఏదో ఒక సంథింగ్ ఉంది కాబట్టి ఆయన 3 hours వెయిట్ చేశాడు. సో ఈవినింగ్ 6:48కి పార్కింగ్ నుంచి బయటకు వచ్చిన ఆయన ఎగ్జాక్ట్గా 2 నిమిషాలు. యాక్చువల్లీ అది ఎంత ట్రాఫిక్ రోడ్డు ఉన్నా ఏమైనా ఉన్నా ఎగ్జాక్ట్ 2 minutesలో ఆయన ప్రీ ప్లాన్ చేసి చంపేది అయితే కాదు. ఆయన యాక్చువల్గా ట్రాఫిక్లో ఉన్నాడు. ఇది బై మిస్టేక్ జరిగిన బాంబ్ బ్లాస్ట్ అనేది నా గట్ ఫీలింగ్. అండ్ ఆయన ఏదో ప్రెజర్లో ఒక ప్యానిక్లో ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఇదైతే ప్రీ ప్లాన్ అయితే కాదు. సో నేనేమనుకున్నానంటే
ఒకవేళ ఇది 2,900 కేజీలే అయ్యి అది ఆల్రెడీ అంతా పట్టుబడితే సరిపోద్ది. కానీ ఇది ఆల్రెడీ స్లీపర్ సెల్స్‌కి ఎంతో కొంత అమోనియం నైట్రేట్ ఇచ్చి ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు కూడా ఇంకెవరో ఉండి వాళ్ళకి ఆల్రెడీ సజెషన్స్ వెళ్ళి ఏం చేయాలి అని ఉంటే మాత్రం చాలా ఇంకా ఇండియా ట్రబుల్‌లోనే ఉంది. బట్ ఈ విషయాన్ని ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అండ్ దానికోసం ఏం చేయాలో కూడా ఆల్రెడీ మోడీ భూటాన్ అది అయిపోయింది. భూటాన్ ట్రిప్ అయిపోయి ఆల్రెడీ ఇండియా అదే ఢిల్లీలో హాస్పిటల్ కూడా వెళ్ళి కనుక్కున్న విషయం తెలుస్తుంది. సో దానికోసం ఇంకా నేను నెక్స్ట్ వీడియో చేస్తా. బట్ ఇదైతే ఖచ్చితంగా స్లీపర్ సెల్స్‌కి మిగతా దానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. అదే ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ లేదు అన్ని కేజీలు ఇది కూడా అమోనియం నైట్రేట్ కూడా దొరికిపోయింది అనే విషయం అయితే ఆల్రెడీ క్లారిటీ వచ్చినట్టే. చనిపోయింది ముందు ముగ్గురు అన్నారు అదే కార్లో. బట్ కార్లో నాకు తెలిసి చనిపోయింది ఒక్కరే. బికాస్ ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న దానిలో అది ఆల్రెడీ మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఆల్రెడీ 3 బాడీ పార్ట్స్ ఉన్నాయి. మేబీ ఒకైనం పార్ట్స్ అన్న ముందు ఇప్పుడు చెప్పినారు. బట్ యాక్చువల్లీ డిఫెన్స్ మినిస్టర్ చెప్పినప్పుడు ఏమన్నారంటే ముగ్గురు అన్న మాట్లాడారు. బట్ ఇది ముగ్గురు కాదు, ఖచ్చితంగా ఒకరి బాడీ అదైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మాట్లాడుకుంది ఏంటో దీని అంతటి కారణం షహీన్ అనే న్యూస్ కూడా చాలా ఎక్కువ మంది బయట న్యూస్ ఛానల్ కూడా ఉన్నాయి. బట్ దానికోసం నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ ఇప్పటికైతే షహీనా మీద చాలా డౌట్ ఉంది. షహీనా ఇప్పుడు చేయాలనుకుంది ఏంటో అందరికీ తెలుసు. బట్ వాళ్ళైతే ప్లాన్ చేసుకున్న ఫస్ట్ 3 ప్లాన్లు అయితే ఇది ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. సో మేబీ ఇవైతే అన్ని ఆగిపోయినాయి అని అనుకుంటున్నా. అండ్ మిగతాది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తా. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ కామెంట్ ఆల్సో ఆన్ దిస్.